Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. అండ్ కమింగ్ బ్యాక్ టు గోదావరి గట్టు పైన బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ఇప్పటికే మీరు చెప్పారు ఆల్రెడీ 7 పాటలు ఉన్నాయి బిట్ సాంగ్స్ తో కలిపి అని. ఇప్పుడు వచ్చిన రిలీజ్ అయిన పాటలు అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా రీల్స్ వయ్యారిగా కావచ్చు, ఇంకొక పాట మన చరణ్ గారు పాడింది కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ టూ గుడ్ అనమాట. అంటే చాలా రోజుల తర్వాత చాలా సూదింగ్ సాంగ్స్ వింటున్నాం అన్న ఫీల్ అయితే మాకు వచ్చింది. అయితే ఇప్పుడు దాకా ఈ కంపోజ్ చేసిన పర్టికులర్ ఈ సినిమా పాటల్లో ఏ పాటకి ఎక్కువ రోజులు తీసుకున్నారు అంటే ఏం చెప్తారు? ఎక్కువ రోజులు ఓకే అవడానికి అండ్ క్రియేట్ చేయడానికి ఎవరి వల్ల డిలే అయింది అంటే ఆఫ్ కోర్స్ ఆయన ఇలా పెట్టేసుకున్నప్పుడు అర్థమైపోయింది. బట్ మీ మాటల్లో విందాం. ఒక చెప్పినా కదండి ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చెప్పినట్టు ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ సిచ్యువేషన్ ఉంటుంది మూవీలో. పీక్స్ అంటారు కదా, ఆ పీక్ ఎమోషనల్ సీన్ కోసం వచ్చే ఒక సాంగ్ ఉంటుంది, కాలభైరవ పాడారని చెప్పాను కదా. సో ఆ సాంగ్ కి ఎక్కువ నంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేయాల్సి వచ్చింది, ఎక్కువ నంబర్ ఆఫ్ వర్షన్స్ వర్క్ చేయాల్సి వచ్చింది. అండ్ సార్ మీరు కంపోజ్ చేసిన ప్రతి పాట బాగుంది. ఫ్రమ్ ద లైక్ యూట్యూబ్ లైక్ మీ ఇద్దరి సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఐ లవ్ ఎవ్రీథింగ్. ప్రతి పాట నాకు ఇష్టం. చాలా వరకు పాటలు కూడా గుర్తున్నాయి, అంత ఇష్టం అనమాట. రిపీట్ మోడ్ లో విన్నంత ఇది. అండ్ ఇందాక ఈయన చెప్పారనమాట పెళ్లి పుస్తకం సాంగ్ ఈయనకి బాగా గుర్తుంటుంది, ఎందుకంటే అది రిలీజ్ అయిన తర్వాతే ఈయన పెళ్ళి అయిందంట. సో ఆయనకి బాగా గుర్తుంది. ఒకవేళ మీరు గనక పెళ్లి పుస్తకం సాంగ్ లో ఈయన ఎక్కడున్నారు అని అనుకుంటే గనక జస్ట్ అలా ఇలా మూవ్ చేస్తే ఒక గళ్ళ చొక్క వేసుకుని ఉన్నాడు, అది ఈయనే. మీరు డీటెయిలింగ్ అనుకోకండి, ఎంతకే చూసాను. సో లైక్ ఈ పాటలు అన్నీ ఇస్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా చేసినప్పుడు కానీ ప్రతి ఒక్కరికి ఒక మంచి కొలాబరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి వెళ్తూ అంటే చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది. మీకు అలాంటి కంఫర్ట్ జోన్ ఎంత ఇచ్చారు సుభాష్ గారు అంటే ఏం చెప్తారు? అంటే సుభాష్ గారితో ఇన్ని గొడవ అవ్వలేదా? తిట్టుకోలేదా 1% కూడా? అసలు ఫ్రెండ్సే చీర వెళ్ళిపో పక్క వెళ్ళిపో మాట్లాడుకోకన్నట్టుంటాం. అసలు మీకు ఎప్పుడు 1% ఒక రవ్వంత కూడా గొడవ అవ్వలేదు? ఇష్యూస్ ఇద్దరికి ఎప్పుడు ఆయన పెట్టడు ఈయన పెట్టనివ్వరు అంతే. ఎప్పుడున్నా మ్యూజికల్ గానే ఉంటుంది కదా, వర్క్ విషయంలో ఉంటది. సో అట్లా ఇన్నేళ్ళ మ్యూజికల్ జర్నీలో సో ఆయన నాకు అదే చెప్తుంది, ఇంతకుముందు కూడా చెప్పినట్టు మనం ఏదో హిట్ సాంగ్ చేయాలా లేదా వైరల్ అయ్యే కంటెంట్ చేయాలని ఎప్పుడు అన్నారండి. మనం జెన్యున్గా ఒక సాంగ్ చేద్దాం, మంచి సాంగ్ చేద్దాం, జనాలకు ఖచ్చితంగా నచ్చుతుంది, మనసుకు నచ్చేలాగా ఒక మంచి వర్క్ చేద్దాం. సో అది రిజల్ట్ ఏదనేది వదిలేయండి అని అంటారు. సో ఇప్పుడు నాకు యాజ్ అ కంపోజర్ నాకు ఆ ప్రెషర్ ఉండదు, ఒక హిట్ సాంగే కావాలమ్మో, ఒక సాంగ్ చేస్తే హిట్ అయిపోవాలని. సో ఆ ప్రెషర్ ఉండదు. సో ఆ ప్రెషర్ లేకపోవడం వల్ల రిలాక్స్డ్గా నాకు నచ్చినట్టు, నాకు నచ్చిన తర్వాత ఆయనకు నచ్చినట్టు, ఆయనకు నచ్చిన తర్వాత ప్రొడ్యూసర్కి నచ్చినట్టు, సో అందరికి నచ్చినట్టు సో అట్లా చేయడం జరిగింది. అయితే కూల్ గానే అయింది వర్క్ అంతా. అయితే నేను ఒక మాట అంటా, మీ ఇద్దరు హ్యాండ్ లక్కీ హ్యాండ్. ఎందుకు అంటే మీరు స్టార్ట్ చేసిన వర్క్ కావచ్చు, మీ ఇద్దరు కంప్లీట్ చేసిన వర్క్స్ కావచ్చు, మీరిద్దరు యాక్ట్ లైక్ కలిసి అందరూ లైక్ గ్రూప్ గా చేసినటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, ఆ హీరోలు హీరోయిన్లు మంచి పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు. సో చాలా మందికి ఇండైరెక్ట్ గా యూ గేవ్ ఎ లైఫ్. ఎందుకండి? ఎందుకు కాదు? అందరికి సినిమా అంటే ఇష్టం మేడం. ఎవరు వెళ్ళినా సినిమాల్లోకి వచ్చిన అందరికి సినిమా మాకు తీయటం ఇష్టం, చేయటం మాకు, వాళ్ళకేమో యాక్ట్ చేయడం ఇష్టం. అంతే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఎవరు లైఫ్ అనేది ఏమి ఇవ్వరు మేడం. హౌ యూ చూస్ ద పర్సన్స్ అండి? మీరు ఎలా ఫైనలైజ్ చేస్తారు కాస్టింగ్ ని? ఒక ప్రాజెక్ట్ కి లాక్ చేసేటప్పుడు ఎన్ని ప్రొఫైల్స్ చూస్తారు ఒక నచ్చిన ప్రొఫైల్ దొరికేంత వరకు? మేడం ఇంకొక సినిమాకి అనుకుంటే క్యారెక్టర్ మేడం. ఇప్పుడు కదే కసిరెడ్డి గారు ఒక మాట అంటూ ఉంటారు అన్నమాట, నాకు బాగా నచ్చిన మాట. ఇన్ఫాక్ట్ నా మనసులో మాట కూడా అది, కథకి కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటుంది అంటారు మేడం. సో ఒక కథకి ఒక క్యారెక్టర్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఆ కథ నిర్ణయించుకుంటుంది మేడం. ఇట్స్ రైట్ టైం. ఒకసారి ఒక 2-3 చూసినప్పుడు ఓకే అయిపోవచ్చు, ఒక్కొక్కసారి ఒక 200-300 మందిని చూసిన సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి మేడం, సందర్భాలు ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్. సో కథ తెచ్చుకుంటుంది, అది నేను పర్సనల్ గా బిలీవ్ చేస్తాను మేడం. అలా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకీ మీ ఇద్దరికి సారీ స్పెల్లింగ్ వచ్చా? రిలీజ్ అయినంత వరకు సుదర్శన్ గారు అది చెప్పండి. సొర్రీ అవుతుంది రా, సారీ ఎందుకు అవుతుంది? అదే సుదర్శన్ గారు కూడా
ఫాలో అవ్వమని చెప్పారు, స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసి. ఏంటిది స్పెల్లింగ్ ఆయన SWO. చెప్పింది WR సూపర్ అసలు. అయితే లైక్ మేము ట్రీజెస్ అవి చూసినప్పుడు అక్కడ ప్రెస్ మీట్స్ అప్పుడు చాలా సార్లు ఇంటరాక్ట్ అయ్యాం మేము సుభాష్ గారితో. అయితే చాలా రిఫ్రెషింగ్ గా, చాలా కొత్తగా, అండ్ మోర్ ఓవర్ మా భీమవరంలో తీశారు చాలా వరకు. మన భీమవరం అని వచ్చేమో కదా. సో మీ అందరికీ తెలియదు, నాకు సుభాష్ గారు బజ్జీ మిక్చర్ పార్టీ బాకీ ఉన్నారనమాట. భీమవరంలో భీమవరంలో అవ్వచ్చు, ఇక్కడ కూడా ఉంది మన అక్కడ తింటే ఆ feeling తెనాలి రాదు. మిక్చర్ బండి ఇక్కడ కూడా ఉందన్నమాట. సో ఇక్కడికి వెళ్దాము. ఇప్పుడు మనం పని కట్టుకుని భీమవరం వెళ్ళాలంటే నేను మీ ప్రమోషన్స్ లో జాయిన్ అవ్వాలి, అది కొంచెం కష్టమే. సో ఇంత రిఫ్రెషింగ్ స్టోరీ మన తెలిసిన ప్లేసెస్ లో తీయడము మీకు ఎంత ఛాలెంజింగ్ గా అనిపించిందా? పర్మిషన్స్ ఇవి అవి ఏమన్నా కొంచెం ఎక్కడన్నా ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? SRKR కాలేజే కదా. ఎస్ మేడం, పర్మిషన్స్ కి అసలు ఆ ప్రాబ్లం లేదు మేడం. బికాజ్ ర్యాలింగ్ నా సొంత ఊరు, భీమవరం మా ప్రొడ్యూసర్ సొంత ఊరు. సో మాకు పర్మిషన్స్ ఎక్కడ ప్రాబ్లం రాదు. సో భీమవరంలో తీసిన, ర్యాలింగ్ లో తీసిన, అంతర్వేదిలో తీసిన, సెంట్రల్ గవర్నమెంట్ లైట్ హౌస్ లో తీసిన అన్ని పర్మిషన్స్ ప్రొడ్యూసర్ చూసుకున్నారు. సో ట్రైన్స్, ఇండియన్ రైల్వేస్ ట్రైన్స్ లో తీసాం మేడం, లైవ్ ట్రైన్స్. సో పర్మిషన్స్ ఎప్పుడు ప్రాబ్లం లేదు. స్టోరీ బేసికల్ గా ఇందాక మళ్ళీ సేమ్ మాట మేడం, కథ కావాల్సినవి అన్ని తెచ్చుకుంటుంది. ఓకే. సో కథ ఉన్నప్పుడు కథకి మెయిన్ ఏంటంటే మేడం, నాకు స్వతహాగా ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టు అన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తే దాని సౌండింగ్ డిఫరెంట్ ఉంటుంది మేడం. ఎగ్జాక్ట్లీ కంటికి కూడా అంతే మేడం. మనం లైవ్ లొకేషన్ లో తీసినప్పుడు ఐ ప్లీజింగ్ గా ఉంటుంది విజువల్. సో మేము న్యాచురల్ టైంలో, న్యాచురల్ లైట్ లో, రియల్ లొకేషన్స్ లో తీయాలనేది నా షార్ట్ ఫిల్మ్ నుంచి అలవాటు నాకు. దానివల్ల ఎక్కువ యాక్టర్స్ని ఇబ్బంది పెట్టాను. సార్ జగపతి బాబు సార్ నుంచి లాస్ట్ యాక్టర్ వరకు మన అందరినీ నేను ఇబ్బంది పెట్టాను, చాలా మంది జూనియర్ అందరినీ కూడా. సో అదేంటంటే ఒక లైవ్ లొకేషన్ పిచ్ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ అది కంటికి, ఇట్స్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ విజువల్. సో ఆ విజువల్ ని మనం కంటికి చక్కగా అంటే మన ఐ ప్లీజింగ్ గా ఉండేలా చూపించాలనేది నా కోరిక మేడం. అందుకని అన్ని ఆ గ్రీన్ లషెస్ లో, మనం వింటర్ టైం, స్ప్రింగ్స్ టైంలో తీసినప్పుడు ఆ బ్యూటీ కలర్స్ ఇక్కడ మొత్తం గ్రీనే కనబడుతుంది. yes, ప్రతి madam. ఫ్రేమ్ లో yes madam. గ్రీనే కనిపిస్తుంది. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe.